నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. మేము కోలాటం వేయడానికి అందరికీ ఒకే రకమైన డ్రెస్ కావాలి. ఆ డ్రెస్ కోసం చూద్దాం రండి. ముందైతే నాకు మా సిస్టర్కి కలిపి ఈ సారీస్ ఇచ్చారు కుట్టుకోవడానికి. కానీ తర్వాత తీసేసుకున్నారు, ఎందుకంటే ఇవి పెద్ద చీరలు వచ్చినాయి అంట. అంటే చీరలు కట్టుకునే వాళ్ళకైతే సరిపోతున్నాయంట, ఇంకో రకమేమో చీరలు కట్టుకునే వాళ్ళకి సరిపోవట్లేదంట. అందుకని అవి మాకు ఇచ్చారు, అంటే ఓనీలు కుట్టుకునే వాళ్ళకి అవి ఇచ్చారనమాట. కానీ నాకు ఫస్ట్ ఇచ్చిందే నచ్చి చాలా రోజులు ఈ క్లాత్ని అయితే మేము కుట్టుకోలేదు. రెండాట్లకి పెద్దగా ఏం తేడా లేదు. బార్డర్లో తేడా వచ్చింది, అది రెడ్ బార్డర్ వచ్చింది, ఇది కొంచెం మెరూన్ బార్డర్ వచ్చింది. దీనిపైన ఉండే జరీ వర్క్ కూడా కొంచెం వేరే డిజైన్ వచ్చింది. నాకు ఇచ్చిన పీస్లో అయితే డ్యామేజ్ వచ్చింది, ఇంకా అదే కుట్టేసుకున్నాను. ఇంకా గజ్జి పూజ 2 రోజుల్లో ఉందనగా ఇవన్నీ కుట్టడం స్టార్ట్ చేసాము. ముందుగా లంగాలు కుట్టుకోవడం అయితే స్టార్ట్ చేసాము. దానికి ఫాల్ వేసుకున్నాము. ఫాల్ వేసుకోకపోతే మళ్ళీ గజ్జులు దారాలు లాగేస్తాయేమోనని దానికి లోపల లైనింగ్ కూడా వేసుకున్నాము. ముందుగా లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేసుకున్నారు. తర్వాత స్టెప్స్లా పెట్టి కుట్టుకున్నారు లంగా మొత్తము. నా సైజుకి స్టెప్స్ పెట్టి కుట్టడం అయిపోయిన తర్వాత పైన బెల్ట్ యాడ్ చేశారు. బెల్ట్ కూడా కుట్టడం అయిపోయాక సైడ్స్ అటాచ్ చేసేసారు. ఇంకా లంగా కుట్టడం అయితే అయిపోయింది, కానీ దానికి బొందు వేసుకోవాలి కదా. మేమైతే డోరీస్ కుట్టుకుందాం అనుకుని ఫ్యాన్సీ థ్రెడ్ తెచ్చుకున్నాము, ఎక్కించాను కూడాను. కానీ టైం సరిపోలేక ఏం చేశానంటే మళ్ళీ ఈ లంగా క్లాత్నే బొందులా కుట్టుకొని వేసేసుకున్నాము. చెప్పడం అయితే ఈజీగా చెప్పేశాను, కానీ లంగాలు కుట్టేటప్పుడు చాలా కష్టమైంది. నాది మా సిస్టర్ది కుట్టారు కదా, అంతలోనే చాలా వేడిగా ఒకటి ఉంది, చాలా కష్టమైంది. ఇంకా ఈ వేడిలో కంగారులో కుట్టలేక బ్లౌజులు ఏం చేసామంటే బయట కుట్టడానికి ఇచ్చాము. ఒక రోజు ఉందనగా ఇచ్చినందుకో ఎందుకో తెలియదు, కానీ బ్లౌజులు అయితే మా ముగ్గురికి సెట్ అవ్వలేదు. మేము చెప్పినట్టు కాకుండా ఆవిడకి ఇష్టమైనట్టు కుట్టుకున్నట్టుంది. అసలు మేము చెప్పినట్టే కుట్టలేదు ఆవిడ. బ్లౌజులు అయితే సెట్ అవ్వలేదు ఆఖరికి. కానీ ఏం చేస్తాం, ఇంకా వేసుకోవాలి తప్పదు కాబట్టి వేసుకున్నాము. అసలు బోట్ నెక్ పెట్టమనలేదు, హ్యాండ్స్కి అలా పెట్టమనలేదు, అంతా ఆవిడే చేసేసారు ఆవిడకి ఇష్టమైనట్టు. ఇంకా ఓనీ కోసం అయితే సపరేట్గా వేరే క్లాత్ ఇచ్చారు 3 మీటర్స్. అది వేసుకొని చూస్తే చాలా పొడవైపోయింది, సెట్ కాలేదు అనుకుని మేమేం చేసామంటే 3 మీటర్స్లో ఒక 1/2 మీటర్ తీసేసాము. తీసేసి చూస్తే ఓనీ చిన్నదైపోయింది. మా అమ్మగారు కట్ చేయొద్దన్నా మేము కట్ చేసేసాము. కట్ చేసేసింది మళ్ళీ కలిపి కుట్టుకున్నాము. మా కోలాటం డ్రెస్ కుట్టుకోవడానికి మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. అసలు ఇంకా టైంకి ఏదో అలా సెట్ చేసేసాము.